చాలా చిన్నగా ఉంటాడు ఆ వ్యక్తి, కానీ చాలా బలమైన కార్యాలు చేస్తాడు. ఎవరా వ్యక్తి? ఎవరైనా? ఎంత ఉంటాడు దావీదు? చాలా చిన్న వ్యక్తి, కానీ ఎన్ని కార్యాలు చేసినాడు? చాలా చాలా కార్యాలు చేసినాడు కదా. ఏం చేసినాడు? ఎవరైనా చెప్పగలరా? ఏం చేసినాడు దావీదు? గొలియాతుని చంపినాడు. గొలియాతు ఎంత ఉన్నాడు? లిలి పుట్ట గొలియాతు ఎంత పెద్దగున్నాడు? చాలా పెద్దగున్నాడు కదా. ఇంకా ఏం చేసినాడు దావీదు? సింహాన్ని చంపాడు. సింహం ఏమన్నా ర్యాటా క్యాటా? ఎలుగుబంటి. ఓహో, ఎలుగుబంటిని కూడా చంపేసినాడంట. సూపర్ బుక్లో చూసినారా? లేదు కదా. మా వాళ్ళకి బాగా తెలుసు అక్క స్టోరీ. అయితే ఈ వ్యక్తి ఇంత స్ట్రాంగ్గా అవ్వడానికి రీజన్ ఏంటి? ఏమంటున్నావు? గాడ్స్ ప్రెజెన్స్. ఇంకా దేవుని స్తుతించాడు. ఓకే, కరెక్ట్. గాడ్స్ ప్రెజెన్స్ తనతో ఉంది, గాడ్స్ గ్రేస్ తన మీద ఉంది. హలో, ఇంకా చాలా చాలా ఎలా ఇవన్నీ దావీదుకు వచ్చాయంటే, దావీదు జాబ్ ఏంటి చెప్పండి? మేకలు కాయడమా? మేకల కాపరా? మేకల కాపరి అన్నారు మీరు. నాకు వాయిస్ వినిపించట్లేదు. నా వాయిస్ నాకు. మేకల కాపరి, గొర్రెల కాపరి. మళ్ళీ రాజు ఎట్లయినాడు? ఎవరైనా చెప్తారా రాజు ఎలా అయ్యాడో? ఓకే నేను చెప్తాను. సో లిజన్, దావీదు ఎప్పుడు తన జాబ్కి వెళ్ళినా, దావీదు ఒంటరిగా ఉన్నా, దావీదు ఎక్కడున్నా, దావీదు ఏం చేసేవాడు? తన ఇన్స్ట్రుమెంట్ కూడా తన ఓన్గా ప్రిపేర్ చేసుకొని దేవుని స్తుతించేవాడు దావీదు. అయితే ఒకరోజు దేవుడు చూసి ఏం చేసినాడు దావీదుని? నా బిడ్డ ఏమున్నా లేకపోయినా, వాళ్ళ పేరెంట్స్ ద్వారా తృణీకరింపబడినా, వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా తృణీకరింపబడినా, లోకము దావీదు గురించి చాలా చిన్న చూపు చూసినా, దేవుడు మాత్రము దావీదు ఎప్పుడు దేవుని ఆరాధించడము, దావీదు హృదయము దేవుడికి నచ్చేసిందంట. అంటే దావీదు ఎప్పుడు దేవుని స్తుతిస్తూనే ఉండేవాడంట. దావీదు మొబైల్ చూసేవాడు కాదు, దావీదు షార్ట్స్ చూసేవాడు కాదు, దావీదు టీవీ చూసేవాడు కాదు, దావీదు సూపర్ బుక్ చూసేవాడు కాదు, దావీదు రీల్స్ చేసేవాడు కాదు. కానీ దావీదు మాత్రము ఒంటరిగా కూర్చొని దేవుని స్తుతించేవాడంట. ఏం చేసేవాడు? ఎట్లా స్తుతిస్తాడు? ఈడ ఊరికి అక్క వాళ్ళు చేసంటే కళ్ళు మూసుకొని ఇట్లా చూడడం, అట్లా చూడడం, ఇట్లా స్తుతించేవాడు కాదు. ఆత్మతో సత్యముతో దేవుని స్తుతించేవాడు. అంటే నా ఫ్రెండ్ చూస్తుందా, నా ఫ్రెండ్ కళ్ళు మూసుకుందా లేదా, టీచర్ ఎక్కడుంది, ఎవరు పాడుతున్నారు, ఎవరు ఇన్స్ట్రుమెంట్ ప్లే చేస్తున్నారు, ఎవరు ఏం డ్రెస్ చేసుకొచ్చినారు, మా డాడీ ఎక్కడున్నాడు, మా అన్నలు ఏం చేస్తున్నారు, ఇవన్నీ గుర్తుపెట్టి అవసరం లేదంట దావీదుకి. ఇవన్నీ లెక్క చేసేవాడు కాదు, కేర్ చేసేవాడు కాదు. జస్ట్ ఏం చేసేవాడంట? దేవుడు నేను. ఇప్పుడు ఫర్ సపోజ్ మన బెస్ట్ ఫ్రెండ్ మన ఇంటికి వచ్చాడంటే మనం ఏం చేస్తాం? ఒక రూమ్లోకి వెళ్ళిపోయి మాట్లాడుతుంటాం. మమ్మీ పిలిచిన పలకం, డాడీ పిలిచిన పలకం, ఏం వాకిలు వేసేసుకొని కూర్చొని ఇంకా ఎంజాయ్ చేస్తామా? ఎంతమంది చేస్తారు అట్లా? నేను చేస్తాను. నా ఫ్రెండ్ వస్తే ఇంకా ఫ్రెండ్ వస్తే ఎగ్జైట్ అయిపోతాం కదా, నా ఫ్రెండ్ వచ్చింది నేను స్పెండ్ చేయాలని. చేస్తామా? లేకపోతే ఎవరైనా రిలేటివ్స్ వచ్చినారనుకో, స్కూల్ ఎగ్గొట్టి మళ్ళీ స్పెండ్ చేస్తామా? స్కూల్ డుమ్మా కొట్టేసి ఇంట్లో కూర్చొని బాగా ఎంజాయ్ చేస్తాం కదా. అట్లా దావీదు దేవునితో ఎప్పుడు ఎంజాయ్ చేసేవాడంట, దేవుని స్తుతించేవాడంట. దావీదు హృదయం చూసి, దావీదు దేవుని మీద ఉన్న ప్రేమను చూసి ఒకరోజు ఏం చేసినాడంటే, దావీదు గొర్రెల కాపరికి సెట్ గాడు. సో నేను దావీదుని ఏం చేస్తాను ఇప్పుడు? కింగ్ని చేసేస్తానన్నాడు. ఏం చేసేస్తానన్నాడు? కింగ్ని చేసేసినాడంట. ఎక్కడి నుండి? ఓకే, అప్పటి కాలం వదిలేయండి. ఇప్పటి కాలంలో ఎవరు లోయెస్ట్ జాబ్ ఏం చెప్పండి? సరే గొర్రెల కాపరే అనుకోండి. అక్కడున్న వ్యక్తిని ప్రైమ్ మినిస్టర్ చేస్తే ఎట్లుంటుంది చెప్పండి?
ఆ? ఒక చిన్న గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవడానికే ఎన్నెన్నో తిప్పలు పడాలా, ఎన్నో రాత్రులు చదవాలా, ఎన్నో ఎగ్జామ్స్ రాయాలా, క్వాలిఫై అవ్వాలా, ఎంతో నాలెడ్జ్ ఉండాలా ఈ కాలంలో కదా. ఒక గొర్రెల కాపరి, ఒక షెపర్డ్ నుండి ఒక ప్రైమ్ మినిస్టర్ అంట. ఎట్లా ఇది పాసిబుల్? దావీదు ఏమైనా చదువుకున్నాడా? దావీదు ఏమైనా క్వాలిఫైడా? దావీదు ఏమైనా ఇంకా ఎగ్జామ్స్ ఏమైనా రాసినాడా? ఏం లేదు. జస్ట్ ఆత్మతో సత్యంతో దేవుణ్ణి ప్రేమించేవాడు, పూర్ణ హృదయంతో ఆరాధించేవాడంట. దేవుడు దావీదు హృదయాన్ని, దావీదున్న ప్రేమను తీసుకుపోయి ఎక్కడ కూర్చోబెట్టినా డైరెక్ట్, నో ఎగ్జామ్, నో క్వాలిఫికేషన్, నో డిగ్రీ, నథింగ్, డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ పోస్ట్. ఎంతమందికి కావాలి అది? మనం ఎగ్జామ్స్ రాయలేండి, దాంట్లో గ్రేస్ కావాలంటే ఏం చేయాలా? దేవుణ్ణి ఆరాధించాలా, దేవుణ్ణి ప్రేమించాలా. ఎట్లా? ఏదో అట్లట్లా కాదు, లోపల నుండి ఆయన్ని ప్రేమించాలి, హృదయంలో నుండి ఆయన్ని ఇష్టపడాలి. అయితే ఇట్లా ఇష్టపడుతున్నాడు. దావీదు రాజు అయిపోయినాడు, అన్నీ అయిపోయింది. దావీదుకు పెళ్ళి కూడా అయిపోయింది. దావీదు భార్య పేరు ఎవరికైనా తెలుసా? దావీదు వైఫ్ పేరు ఏంటి? ఎవరమ్మా? రిబ్కానా? ఎవరి వైఫ్ని తెచ్చి ఎవరి వైఫ్కి ఇస్తున్నావు, ఎవరి హస్బెండ్కి ఇస్తున్నావు? తప్పు. దావీదు భార్య పేరు మీకా. చెప్పిస్తున్నారు టీచర్స్, మీకు తెలిస్తే తెలిసినట్టు చెప్పండి. అక్క వాళ్ళ సహాయం తీసుకోకూడదు. ఇఫ్ యు నో జస్ట్ టెల్ మీ. దావీదు వైఫ్ నేమ్. వైఫ్ ఎవరి కాలు? నా కాలా? ఏం నా కాలు? నా కాలు కాదమ్మా. ఏం పేరు దావీదు భార్య పేరు? మిసెస్ డేవిడ్. అబ్బా, ఎక్కడ రాయలేదే బైబిల్లో మిసెస్ డేవిడ్ అని. కరెక్ట్ కరెక్ట్. మీ కాలు. ఏం కాలు? ఈరోజు స్టోరీ నేమ్ ఏంటి? డేవిడ్ అండ్ మీకాలు. దావీదు భార్య పేరు? స్టోరీ నేమ్ రాసుకోండి మీరు బుక్లో, ఓకేనా? సో ఈ మీకాలకు దావీదుకు మధ్యలో ఏమో జరిగింది స్టోరీ. డిస్టర్బ్ అవ్వకండి, జాగ్రత్తగా వినండి. అయితే ఒకరోజు దావీదు దేవుని మందసాన్ని వాళ్ళ ఊరికి తీసుకొస్తున్నాడంట. అసలు మందసం అంటే ఏంటి? మందసం అంటే ఏంటి? మందసం మందసం అంటే తెలుసా తెలీదా? మందసం అంటే దేవుని సన్నిధి, దేవుని యొక్క ప్రజెన్స్. అయితే ఓల్డ్ టెస్టిమెంట్లో ఒక మందసం ఉండేది. ఇక్కడ చూడండి, మీరు పిక్చర్ చూడండి. ఇక్కడ ఏముంది? ఒక బాక్స్ ఉంది, దాని మీద 2 బొమ్మలు ఉన్నాయి కదా. కనిపిస్తా ఉంది అందరికీ? గ్లోరీ కూర్చో. కనిపిస్తా ఉంది అందరికీ? అయితే ఈ బాక్స్లో ఏవో 3 విలువైన వస్తువులు ఉండేవంట. ఏముండేవి అవి? తెలుసా మీకు ఏమేమి ఉండేవో? ఫస్ట్ ఏముండేది? ఆర్క్ ఆఫ్ కవెనెంట్. దీన్ని ఏమంటాం మనం? ఆర్క్ ఆఫ్ కవెనెంట్లో ఏముండేది? ఫస్ట్ ఏముండేది? అహరోను కర్ర. రాసుకోండి. అహరోను కర్ర. తర్వాత వెరీ గుడ్, మన్నా. థర్డ్ వన్ 10 ఆజ్ఞలు. అడుగుతా, ఇన్ ద మిడిల్ ఐ లాస్ట్ క్వశ్చన్స్. అక్క ఎవ్వరు కూడా ప్రాపర్గా వినట్లేదు, ఇంట్రెస్టింగ్గా వినట్లేదు. సో ఈ 3 ఆ మందసంలో ఉండేవంట. ఈ మందసం ఎక్కడ ఉంటే అక్కడ ఏమైపోయేదంట? వాళ్ళు ప్రాస్పర్ అయ్యేవాళ్ళంట, వాళ్ళకి హెల్త్ వచ్చేదంట,
వాళ్ళకి డబ్బులు బాగుండేవంట, అన్ని బ్లెస్డ్ లైఫ్ అంట. బ్లెస్డ్ లైఫ్. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ అంటే దేవుని సన్నిధి. దేవుని సన్నిధి ఎక్కడ ఉండేదో వాళ్ళ జీవితాలన్నీ ఎలా ఉండేవంట, చాలా బ్లెస్డ్గా ఉండేవంట. అయితే ఇది ఎవరి దగ్గరో నుండి దావీదు తన దగ్గరికి, తన ఊర్లోకి తీసుకొస్తున్నాడు. దేవుడు అంటే దావీదుకి ఎంత ఇష్టమో, చాలా ఇష్టము. అయితే దేవుని యొక్క సన్నిధి ఉండే ఆ యొక్క పెట్టె, దేవుని సన్నిధి ఉండే ఆ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ వాళ్ళ ఊర్లోకి దావీదు తీసుకొస్తున్నప్పుడు దావీదు చాలా సంతోషించాడు. వినండి నాన్న, ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ దేవుని మందసము దావీదు ఉన్న ప్లేస్కి వచ్చేటప్పుడు ఉండండి వెనక ఓకేనా. సో ఈ దేవుని సన్నిధి ఉన్న ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ దావీదు తన ఊర్లోకి తీసుకొస్తున్నప్పుడు దావీదు చాలా సంతోషించాడు. క్రాంతి ఏం చెప్తానా, ఏం చెప్తానా. సో ఈ ఆర్క్ ఆఫ్ కవెనెంట్ వచ్చేటప్పుడు దావీదుకు చాలా సంతోషం అయిపోయింది. ఏమైపోయింది, దేవుడు సన్నిధి ఉన్న ఆర్క్ ఆఫ్ కవెనెంట్ మా ఊర్లోకి వస్తూ ఉంది, నేను తీసుకొస్తున్నానని దావీదు ఎంతో ఎక్సైట్ అయిపోయి, దావీదు ఎవరు ఫస్ట్, ఒక రాజు అంటే ఎట్లుంటాడు, చాలా డిగ్నిఫైడ్గా ఉంటాడు. ప్రైమ్ మినిస్టర్ ఎట్లుంటాడు, కార్ ఎక్కుతాడు, కార్ దిగుతాడు, పెద్ద పెద్ద బ్లేజర్లు వేస్తాడు, మంచి మంచి డ్రెస్సులు, సూట్లు, షూస్ వేస్తాడు, బాగా కాస్ట్లీగా ఉంటాడు ప్రైమ్ మినిస్టర్, ఒక కింగ్. దావీదు కూడా అట్లే కింగ్, దావీదు కూడా అట్లే వేసుకునేవాడు. కానీ దేవుడి సన్నిధి తన ఊర్లోనికి వస్తూ ఉంది అని తెలుసుకున్నప్పుడు దావీదు ఏమైపోయినాడు తెలుసా. దావీదు దేవుణ్ణి ఎట్లా ప్రేమించేవాడంట, నార్మల్ కాదు, పిచ్చిగా ప్రేమించేవాడండి. ఎట్లా ప్రేమించేవాడు, పిచ్చిగా ప్రేమించేవాడు. దేవుడు అంటే పిచ్చి ఇష్టం. ఇంకా దేవుని సన్నిధి వస్తూ ఉందంటే ఎట్లుంటుంది చెప్పండి. ఇప్పుడు ఏదైనా పెళ్ళి జరుగుతుంది అనుకో, ఫర్ సపోజ్ మనకు సిస్టర్ బ్రదరే ఉన్నారు, మన బ్రదర్ మ్యారేజ్ జరుగుతుందంటే ఏం చేస్తాం మనం, చాలా ఎగ్జైట్ అవుతారు, బాగా రెడీ అయిపోతారు, డ్యాన్స్లు వేస్తారు, క్రాకర్స్ కాలుస్తారు. అప్పట్లో క్రాకర్స్ లేవు కానీ డ్యాన్స్ అయితే వేసేవాళ్ళు. ఎట్లా డ్యాన్స్, మనమన్నా డ్రెస్ వేసుకొని బాగా ఎగురుతాం. కానీ దావీదు దేవుని మందసం ముందు ఎట్లా డ్యాన్స్ వేసినాడంట తెలుసా. ఇక్కడ చూడండి, ఇందులో దావీదు ఎక్కడున్నాడు చెప్పండి. ఎట్లా ఏం ముందరా, ఆయన రాజా, ఆయన దావీదేంటి బట్టలు లేకుండా ఉన్నాడు, ఎవరన్నా రోడ్లో బట్టలు లేకుండా డాన్స్ వేస్తుంటే మనం ఏమంటాం, ఏరా పిచ్చోడా, మెంటల్ హాస్పిటల్ పోతావా, బట్టలు లేకుండా తిరుగుతున్నవి అంటామా. దావీదుకు దేవుడు అంటే చాలా ఇష్టం అంట. ఎట్లా ఆరాధించేవాడంటే తనకున్న ఆ యొక్క కింగ్ అంటే ఆ రాజుని అనేది మర్చిపోయినాడంట. ఫస్ట్ ఏమనుకున్నాడు, నేను రాజుని అనేది మర్చిపోయి దేవుణ్ణి పిచ్చిగా ఆరాధిస్తున్నాడంట, పిచ్చిగా నాట్యం ఆడుతున్నాడంట. చూడు, బట్టలు కూడా తీసేసి ఆడుతున్నాడు. దేవుడు అంటే అంత ఇష్టం. ఎందుకు, దావీదుకు తెలుసు, గొర్రెల కాపరి నుండి నన్ను రాజు సింహాసనం ఎక్కించింది నా దేవుడు. సో నా దేవుడిని నేను ఆత్మతో సత్యముతో గణపరుస్తానని ఎట్లా పడితే ఎట్లా ఎగురుతున్నాడంట మందసం ముందు. మనం సండే ఫ్రైడే ప్రైజ్ అండ్ వర్షిప్ చూస్తాం ఇక్కడ కదా. ఎగరమంటాం, డాన్స్ చేయమంటాం, కొంతమంది ఇట్లా సిగ్గు కడతారు, కొంతమంది క్లాప్స్ ఇట్లా కొడతారు. క్లాప్స్ కొట్టమంటే క్లాప్స్ కొట్టి ఆరాధించండి అంటే ఎట్లా ఆరాధిస్తారు చెప్పండి మీరు. అంతేం రాదు.
ఇదంతా ఇప్పుడు యాక్ట్ చేస్తున్నారు మీరు. ఆరాధించమంటే మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ కళ్ళు మూసుకుంటారు, మళ్ళీ ఒక కన్నుతో ఇట్లా చూస్తారు, ఇంకో కన్నుతో ఇట్లా చూస్తారు. వాటర్ తప్పికేస్తుంది, అదే టైంలో వాష్రూమ్ వస్తుంది, అదే టైంలో మమ్మీ డాడీ గుర్తొస్తారు, అదే టైంలో ఏడుపు వస్తుంది, ఆకలేస్తుంది, బోర్ కొడుతుంది. ఇట్లా మనం దేవుణ్ణి ఆరాధిస్తాం. దావీదు ఇట్లా కాదు ఆరాధించేది. దావీదుకు ఉన్న పొజిషన్ని కూడా పక్కన పడేసి గట్టిగా రోడ్ అంతా ఎగురుకుంటా, డాన్స్ చేసుకుంటా, బట్టలు తీసేసి దేవుణ్ణి ఆరాధిస్తున్నాడంట. అంటే దావీదు దేవుని ముందు ఒక చిన్న బాలుడైపోయి ఎగురుతా ఉన్నాడు, ఆరాధిస్తూ ఉన్నాడు. అయితే ఒక కిటికీ ఉంది. ఏముంది? ఇక్కడ బిల్డింగ్స్ అన్నీ ఉన్నాయంట. ఆర్క్ ఆఫ్ కవెనెంట్ ఇట్లా వస్తా అంటే దావీదు ఇక్కడ నిలబడి ఇష్టానుసారంగా ఆరాధిస్తున్నాడు దేవుణ్ణి. ఇక్కడ ఈ పక్కనంతా హౌసెస్ ఉన్నాయి. ఏమున్నాయి? అక్కడ ఉన్నారు ప్రజలంతా. అయితే ఒక వ్యక్తి కిటికీలో నుండి దావీదుని చూస్తూ ఉంది. ఒక వ్యక్తి కిటికీలో నుండి దావీదుని చూస్తుంది. దావీదు బట్టలు లేకుండా దేవుని ఆరాధించడం. ఎవరు ఆ వ్యక్తి? నో అక్క, నో, స్టాప్. దావీదు వల్ల అన్న, దావీదుకి అన్న ఉన్నాడు, దావీదుకి అన్న ఉన్నాడు, దావీదు అన్న. ఓకే, దావీదు అన్న. ఇంకా కిటికీలో నుండి ఎవరు చూస్తున్నారు? వాళ్ళ డాడీయా? వాళ్ళ మమ్మీయా? అబ్బా, ఇంకా నాకు అనవసరమైన